బాబు గారు అకౌంట్‌లో డబ్బులు ఏస్తా ఉన్నారు కదా! ఎవరైతే వరద వచ్చేసింది ఇంట్లో. మరి వచ్చినాయా డబ్బులు మీకు? వచ్చినాయండి. 25,000 వచ్చినాయి. 25,000 ఎప్పుడొచ్చాయమ్మా? 25,000 మొన్న శనివారం అలాగొచ్చినాయి అందరికి. అందరికి నిదానంగా అందరికీ కింద పోషణ ఉన్నోళ్ళకి 25,000 వచ్చినాయమ్మా. అంటే మంచాలు అన్నీ పోయినాయి. ఆయన చాలా సంతోషంగా అందరికి 25,000 కిందోళ్ళకి పైన 3 అంతస్తులుంటే 3 అంతస్తుల వాళ్ళకి 10,000 చొప్పునేశారు. బైకులకేమో 3,000 చొప్పునేశారు. అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇలాగ ఎప్పుడు జరగలేదు. చాలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అనుకున్నారు అసలు అంటే వరద వచ్చింది దానికి ఎవరైతే చేయలేము. ఇప్పుడు వాగొచ్చింది కాబట్టి మనకి తప్పదు. కానీ ఈ విధంగా ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ విధంగా 25,000 వేసి మనల్ని ఈ విధంగా ఆదుకుంటారని అనుకున్నారా మీరు? అసలు ఎవ్వరు ఊహించలేదు. ఇలా వస్తుంది, ఇలాగా అవుతుంది, ఇలాగ ఇస్తారని. 25,000 అంటే ఫస్ట్ స్టార్టింగు ఆంధ్రప్రదేశానికి ఎంత పెద్ద అమౌంట్ వచ్చిందంటే ఇది ఫస్ట్ సారి. అది ఆయనకే సాధ్యం, ఎవరికే సాధ్యం కాదు, ఎవరు ఇవ్వలేరు కూడా. మాట అంటున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా డబ్బులు బాగా ఇచ్చేవాడు, బాగా చూసుకునేవాడు, అనవసరంగా చంద్రబాబు నాయుడు గెలిపించామని మరి కొంతమంది అంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు మీరు? అసలు ఏం చెప్పరు. అసలు అలా అనుకున్నా వాళ్ళు పార్టీ వాళ్ళైతే అలా చెప్పుకుంటారేమో కానీ కొంతమంది అలా గాలి ఉండి అసలు అన్నం తిన్న వాళ్ళైతే ఎవరు చెప్పరు. తిన్నాక కడుపుకి ఎవరన్నా అబద్ధాలు చెప్తారా? అలాంటి బురద చల్లేవాళ్ళు అలా మాటలు చెప్తారు. లోతుకొచ్చి చూస్తే తెలుస్తుంది ఆ మహానుభావుడు ఎలా చేశాడు. వరద వచ్చిన 3వ రోజే వచ్చి గబగబా అన్నీ ఊడ్చేవాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అందరినీ ఊడిపిచ్చాడు, బీచింగులు కొట్టాడు, చెత్త ఎక్కడా లేదు. అలాంటి మహానుభావుడు చెయ్యాలంటే మాటలతో ఉందా ఏంటి అది చేయడానికి? ఊరినే పక్క నుండి మాటలు చెబుతున్నాను. నువ్వు అసలు ఏం చేసావని, అసలు చేసి ఎవరికన్నా ₹1 ఇచ్చాడేమో, ఫలానా వాళ్ళు ఇచ్చారని చెప్పమను. పోనీ ఈరోజు మహానుభావుడు అని కొలుసుకుంటున్నారు ఆయన్ని అన్ని విధాలా కూడా. 25,000 మరి ఉపయోగపడుతుందా మీలాంటి బాధితులందరికీ? 25,000 అందరికీ మంచాలు పోయినాయి, పరుపులు, దిళ్ళు, మంచాలు అన్నీ చేపించుకుంటున్నారు. చాలా పోయినా ఆయన అంతే ఇచ్చారు. మాకు చాలు, వేడి నీళ్ళకి సన్నీళ్ళు అలా తోడైనవి. మనం కష్టేసుకుని మనం చేసుకుందాం. ఆ మహానుభావుడికి ఎంతమంది దాతలు ఆయన చూసి విరాణాలు ఇస్తున్నారు, మన కోసం ఎంత ఇదిగా కూర్చున్నాడో ఆయన అని చాలా సంతోషపడుతున్నారమ్మ. ఎలా ఉందంటారు ఓవరాల్గా చంద్రబాబు గారి పరిపాలన? చాలా బాగుంది నాయన. దేవుడు చేసింది ఎవరికి చాలా తక్కువే. మనం ఎంత చెప్పుకోవాలన్నా ఒడ్డు నుండి మాటలు చెప్తారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మమాకుండి. అందరికీ డబ్బులు వస్తాయి, బాగుంటుంది. సత్యవతని మా డబ్బులు పడినాయా మీకు? 25,000 పడినాయండి. తీసేసారా డబ్బులు? తీసుకున్నామండి. దేనికి? టీవీ బాగు చేపించుకున్నామండి. ఆయన బండి బాగు చేపించుకున్నారండి. సామాన్లు బాగు చేపించుకున్నాం. ఇప్పుడు వరద వచ్చి మీ ఇంట్లో బండి పోయింది అంటే అలాగే టీవీ పోయినది, ఇట్లా అన్నీ తడిచిపోయి పోయినాయి కదా, మరి ఇటువంటి సమయంలో 25,000 అనేది మీకు ఇచ్చి మీరు బాగు చేయించుకోవడానికి కావచ్చు, లేదంటే ఇంకా అవసరం వాడుకోవడానికి కానీ ఉపయోగపడ్డాయా చంద్రబాబు వేసి? ఉపయోగపడ్డాయండి. మంచి చేశాడండి. ఎలా అనిపిస్తుంది 25,000 వేయడం? మంచిది అనిపిస్తుందండి. మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇంత డబ్బులు వేయలేదు కదా, 25,000 వేయలేదు. చాలా ఏరియాలో వరద వచ్చాయి, పక్క రాష్ట్రాల్లో కూడా వరద వచ్చింది, కానీ ఎక్కడ ఏ ప్రభుత్వం వారు కూడా ఇలా వేయలేదు. కానీ చంద్రబాబు గారు నా ప్రజలు నష్టపోయారు, వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఈ 25,000 వేయడం జరిగిందండి. ఫుడ్డు మాకు ఏం ఇబ్బంది లేదండి, తినడానికి కూడా అండి. ఫుడ్డు, వాటర్ అన్నీ అందించారండి. బాగానే జరిపించారు, బాగానే చేశారు. మాకు ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగుందండి, బాగా చేస్తున్నారు, బాగుంది. అమ్మ పేరు? నా పేరు రుతుమ్మ. అమ్మ ఇప్పుడు మొన్న వరద వచ్చిందా మీకు? వచ్చింది. మరి ఇంట్లోకి వరద వచ్చిన వాళ్ళకి డబ్బులు వేస్తా అని చెప్పారు కదా, ఎవరైతే మునిగిపోయినాయో, మరి నష్టపరిహారం మీకు వచ్చినాయా డబ్బులు? వచ్చినాయి. ఎంత వచ్చినాయమ్మా? 25,000. 25,000 తీసేసావా అకౌంట్లో డబ్బులు? తీసుకున్నా. ఎప్పుడు పడినాయి డబ్బులు? పోయిన శనివారం పడినాయి. అనుకున్నారా 25,000 ఇస్తారని? మాకు లేదండి, మేము అలా అంత ఇస్తారనుకోలేదు. ఏదో ఆయన ప్రేరేపణ బట్టి ఇస్తారేమో అనుకున్నాం. ఎంత ఇస్తారని మేము అనుకోలేదు. ఇంకా అందరికీ ఇట్లా అందరూ నష్టపోయారు పనులు లేకనని ఆయన మంచి మనసుతో అందరికీ ఇచ్చారు. ఈ డబ్బులు మీకు ఉపయోగపడతాయి? ఇప్పుడు 25,000 అనేది ఉపయోగపడతాయండి, వాడుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. ఎలా చూసుకున్నారు చంద్రబాబు వరద వచ్చినప్పుడు? బాగా చూసుకున్నారండి. చాలా సార్లు వరదలు వచ్చినాయి కానీ ఇంతగా మరి ఫుడ్ విషయంలో అన్నీ అందిని, వాటరు, ఎవరికి ఆహార విషయంలో అందరికి సమృద్ధిగా ఆహారాన్ని పంపించాడు గవర్నమెంట్ తరఫున. అందరు కూడా చాలా సంతోషపడ్డారు. నీళ్ళు వచ్చినా కానీ పనులు లేకపోయినా అన్నీ అందిని. మరి వరద వచ్చినప్పుడు వచ్చారా చంద్రబాబు ఎక్కడికి? వచ్చారండి.
చూసారా మీరు? చూసుకుంటాం, మమ్మల్ని చూసుకుంటే హెలికాప్టర్ ద్వారా కూడా ఆహారాన్ని పంపించాడు. ప్రజలు ఎలా ఉన్నారు, ఆయన కొద్దిగా కష్టం తెలిసిన మనిషి, జనం ఎలా ఉన్నారా అని. ఇంకా ఇంకొకళ్ళు అయితే ఎంత వేస్తారో తెలియదు కానీ ఆయన ప్రజలు బాగా నష్టపోయారు, చాలా అన్ని నష్టపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు, కింద అన్ని మునిగిపోయినాయి అని. కింద వాళ్ళకి మళ్ళీ పనులు లేక ఉన్నారని పైన వాళ్ళకి కూడా ఆర్డర్ వేశారు. బైక్ ఉన్న వాళ్ళకి కూడా, చచ్చిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు వేసారంట కదా? అవును, బండికి 3,000, ఇంటికి 25,000 వచ్చింది. బాగానే ఉందంటారు. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు రాధమ్మ అండి. అమ్మ, ఇప్పుడు మొన్న ఎవరైతే నీళ్ళు వచ్చేసాయి ఇంట్లోకి, వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పారు కదా, వేసారా మరి మీ అకౌంట్? వేశారండి. ఎంత వేసారమ్మా? 25,000 కింద మాకు మొత్తం మునిగిపోయినాయి. దేవుడి దేవుళ్ళు అంతా బాగానే చేశారు చంద్రబాబు నాయుడు గారు. భోజనం కానీ, వాటర్ కానీ, క్లీనింగ్ చేయటం కానీ అంతా బాగా చేశారండి. 25,000 వస్తాయని అనుకున్నారు అసలు? లేదండి, మేము అలాగా అనుకోలేదు. అంటున్నారు ఇంతకుముందు చాలా సార్లు వరదలు వచ్చాయి కానీ 2,000, 3,000 ఇట్లా ఇచ్చారు కానీ 25,000 అయితే అమౌంట్ ఇంత అమౌంట్ ఇవ్వలేదు. మాకు తెలియదు, ఇచ్చే వరకు చాలా బాగా చేశారు. ఆయన గారికి చాలా ధన్యవాదం. 25,000 ఇవ్వడానికి ఎవరికైనా మధ్యలో లంచం గట్రా ఎవరైనా తీసుకున్నారు? లేదండి, మామూలుగా రాశారు. మామూలుగా బ్యాంకీకి వెళ్ళి బ్యాంకీలో కూడా బాగానే ఇచ్చారు. మీ ఇల్లు మునిగిపోయిందో లేదో వచ్చి చూసుకుని ఫోటోలు తీసుకొని మొత్తం ఏం పోయినాయి అన్ని చూసుకున్నారు, అన్ని చూసే రాశారు. కింద ఉన్నాయి చూసే అన్ని రాశారు. మాకు బాగానే వచ్చినాయి. ఎన్ని రోజులు ఉందమ్మా వరద మీ ఇంట్లో నీరు? ఉందండి, ఒక 7-8 రోజుల దాకా ఉంది. బయట 7-8 రోజులు. మరి తినడానికి ఎట్లా అమ్మా, మీకు ఉండడానికి ఎట్లా? భోజనం అన్ని వచ్చారండి, ఇచ్చేవాళ్ళు. వాటర్ పంపించారు గవర్నమెంట్ వాళ్ళు. భోజనం కానీ, వాటర్ కానీ అన్ని బాగానే చేశారు. సదుపాయాలు బాగానే చేశారు. ఎలా ఉందా ఇప్పటి వరకు మరి బాబు గారి పరిపాలన? బాగుందండి. మేము వచ్చారు, ఆయన వచ్చారు, మాకు బాగానే చేశారు. మేము అనుకున్న దానికన్నా బాగానే చేశారు. బాగా చేశారండి, చాలా ధన్యవాదాలు. కొంతమంది అంటున్నారమ్మా 25,000 ఏం సరిపోతాయి, సామాన్లు పోయినాయి, ఎక్కువ పోయినాయి అంటున్నారు. పోయినాయండి, కానీ మరి ఆయన ఇచ్చింది మరి తీసుకోవాలి కదా. ఎంతో మందికి సాయం చేయాలి కదా, అందరికీ చేయాలిగా. అందుకని ఆయన ఇచ్చినంత వరకు మేము తృప్తి పడ్డాం. అది ధన్యవాదాలు.